Hey guys, so let's get ready with me to visit Statue of Equality. Starting with lip balm, which is very important ఎందుకంటే వింటర్లో లిప్స్ పగిలిపోతాయి కాబట్టి పగిలిపోకపోయినా ఎవ్రీడే యూజువలీ ఐమ్ అ వెరీ హ్యూజ్ అడిక్ట్ ఆఫ్ లిప్ బామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం అండర్ ఐస్కి క్రీమ్ రాసుకుంటున్నాం, అండర్ ఐ క్రీమ్, అండ్ దెన్ ఫాలోడ్ బై నయా సినిమైడ్ ఐమ్ యూజింగ్ టుడే. అయితే ఇప్పుడు ధనుర్మాసం జరుగుతుంది కాబట్టి నేను చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉన్నాను స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి. ఎందుకంటే అక్కడ చిన్న స్వామి వారు ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. మంచిగా అలా మార్నింగ్ వెళ్ళేసి చక్కగా విని ఆ డే అంతా కాదు, అసలు ఈ మంత్ అంతా అమేజింగ్ ఉంటుంది. సో సన్ స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత నేను ఐబ్రోస్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. జనరలీ నేను స్కిన్కి అయిపోయాక ఐ స్టార్ట్ విత్ ఐబ్రోస్. అలానే చాలామంది అడుగుతున్నారు, ఏంటి నువ్వు అక్కడ జాబ్ చేస్తావా లేకపోతే మీ ఇంటికి పక్కనేనా అని. లేదండి, 40 కిలోమీటర్స్ నాకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళాలంటే. బట్ అది అపారమైన భక్తితో చేస్తున్న పని అనమాట. సో మీరు కూడా అలా మంచి మార్గంలో నడవండి, నన్ను చూసి నేర్చుకోండి గైస్. తర్వాత కాజల్ పెట్టేసుకుంటున్నాము. కాజల్ అండ్ బిందీ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది ఉన్నా లేకపోయినా. ఐ మీన్ అఫ్ కోర్స్ లిప్ బామ్ కూడా అండ్ సన్ స్క్రీన్ కూడా. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ లేట్, కొంచెము లేట్ అయిపోయింది ఇవాళ. 6:30 కల్లా యూజువలీ స్టార్ట్ అయిపోతున్నాను, బట్ ఇవాళ లేట్ అయింది. సో అందుకనే కొంచెం మెస్సీగా కొంచెం కిందకి పెట్టేసుకోవడం, మస్కారానేమో పైకి ఇలా పెట్టేసుకోవడం అట్లా జరిగిందనమాట. బట్ ఎనీ హౌ మరీ ఎక్కువ జిడ్డు మొహం అయిపోకూడదు కాబట్టి కొంచెం లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాం. దెన్ కమింగ్ టు బ్లష్. సో ఇక్కడ మ్యాక్ బ్లష్ యూస్ చేస్తున్నాను నేను. సో నా అదృష్టం ఎంత బాగుందంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను దగ్గరగా 8 to 10 టైమ్స్ వెళ్ళాను చిన్నజీయర్ స్వామివారి దగ్గరికి. సో ఈ ధనుర్మాస ఉత్సవాలలో. సో అండ్ బొట్టు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు అలా పెట్టుకుంటావు, నువ్వు రోజు అలానే పెట్టుకుంటావు అని. కాదు గైస్, నేను పద్ధతి అమ్మాయినే, కానీ మరీ అంత పద్ధతి అమ్మాయిని కూడా కాదు. సో నేను రోజు పెట్టుకోను, ఓన్లీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, అది కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అనమాట ఇలా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనమాట. అంత పెద్ద హెయిర్ నేను వేసుకోవడం మీకు చూపించలేను కాబట్టి సో అలా ఇలా వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఐమ్ పుట్టింగ్ మై ఇయర్ రింగ్. నా ఫేవరెట్ లిప్ బామ్ సెబామెడ్ అని చెప్పి మీకు చూపిస్తున్నాను అంతే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ ఇట్ విత్ లిప్స్టిక్. అంటే అది లిప్ లైనరే, బట్ దాన్ని లిప్స్టిక్లా వాడతాం బికాస్ అది అంత బాగుంటుంది ఆ షేడ్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా రెడీ అయిపోయాం అనమాట. తర్వాత గుర్తొచ్చింది చున్నీయో స్కార్ఫో వేసుకోవడం మర్చిపోయానని చెప్పి, అండ్ అది కూడా పేర్ చేసేసుకున్నాను. టెంపుల్స్కి ఆర్ ఇలా వెళ్ళేటప్పుడు నేను కంపల్సరీ అది వేసుకుంటాను. అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాను. మనం ఇలా లవ్ చేసుకోవాలి కదా, సెల్ఫ్ లవ్ అంటారు దీన్ని, మీరు కూడా నేర్చుకోండి. చూసారా, లిటరలీ దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఇంత మంచు చూడటము. అంటే ఈ వెళ్ళిన ఫ్యూ డేస్లో ఇంత మంచు నేను రీసెంట్గా ఎప్పుడు చూడలేదు. చాలా కష్టపడ్డా డ్రైవ్ చేయడానికి, ఎందుకంటే లిటరలీ నా ముందున్నవి ఏం కనిపించలేదు. అంతే కదా, లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మీకు ఇంతవరకు చూపించగలను. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.